మార్చి 29వ తేదీన కుంభరాశిలో ఉన్న శనిదేవుడు మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహమైన శనిదేవుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి 2.5 సంవత్సర కాలం పడుతుంది. అయితే శని రాశి సంచారం అన్ని రాశుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. అయితే మార్చి 29న శని మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉండటంతో ఒక అశుభ శుభయోగం రాబోతోంది. అదే పిశాచ యోగం. ఈ యోగం మే 18 వరకు కొనసాగుతుంది. దీని కారణంగా 5 రాశులకైతే దరిద్రం పట్టబోతోంది. ఈ 5 రాశులకి మే 18 వరకు పిశాచ యోగం కారణంగా అన్ని దరిద్రాలే వస్తాయని, దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని, ఏం చేసినా జాగ్రత్తగా చేయాలని జ్యోతిష్య పండితులు అంటున్నారు. మరి ఆ 5 రాశులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకి దరిద్ర యోగం, పిశాచ యోగం రాబోతుంది. జాగ్రత్తగా ఉండమని మాత్రమే చెప్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఏ రాశుల్ని కించపరచాలని కాదు. వీటిలో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు. ఈ వృషభ రాశి వాళ్ళకి శని రాహు సంయోగం వలన పిశాచ యోగం దరిద్రాన్ని తీసుకొస్తుంది. వీరు స్నేహితులతో మోసగించబడతారు. దగ్గరి వారిని నమ్మితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ బాధ్యతల భారం పెరుగుతుంది. తోడబుట్టిన వారితో వివాదాలు వస్తాయి. ఇక అనారోగ్య సమస్యలు, వ్యాధులు కూడా వీళ్ళని ఇబ్బంది పెడతాయి. ఆఫీసుల్లో కూడా పని ఒత్తిడి పెరిగి ఎక్కువగా టెన్షన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మిథున రాశి వాళ్ళకు కూడా శని రాహులు 10వ ఇంట్లో సంచారం చేయటం వలన ఈ సమయంలో ఉద్యోగులకు, వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. వీరి ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వీళ్ళని బాగా వేధిస్తాయి. ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడిని ఎదుర్కొంటారు. స్నేహితుల కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కూడా మే 18వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి వాళ్ళకు కూడా ఈ పిశాచ యోగం కారణంగా జీవితం అనేది మారుతుంది. సింహరాశిలో శని రాహుల సంచారం 8వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయం వీళ్ళకి కష్టకాలంగా చెప్పొచ్చు. ఈ సమయంలో వీరికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. శత్రువులు మీపై ఆధిపత్యం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ ఛాన్స్ రాకుండా మీరు ధైర్యంగా, బలంగా ఉండటానికి ప్రయత్నించండి. చట్టపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు అప్పులు ఇవి చేయకుండా ఖర్చులు తగ్గించుకొని ఉండటానికే ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలు రాకోకుండా మే 18 వరకు చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక కన్యా రాశి వాళ్ళకు కూడా పిశాచ యోగం కారణంగా 7వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఓపిక ఉండాలి, లేదంటే సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇక ధనుస్సు రాశి వాళ్ళకు కూడా పిశాచ యోగం కారణంగా అన్ని కూడా దురదృష్టమే వస్తాయి. అత్తాకోడల మధ్య విభేదాలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బాగా కోపం వీళ్ళకు వస్తుంది. అవి నియంత్రించుకోవాలి. ఎక్కువగా రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 రాశుల వాళ్ళు మే 18 వరకు జాగ్రత్తగా ఉండండి.